प्रसीद
కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం నవమి తిథిగా అనురాధ నక్షత్రయుక్త సహితంగా నేడు శ్రీవారు కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉన్నాడు. దిద్దరే కళ్యాణ తిలకమును శ్రీవారికి శ్రీదేవికి పెద్దలే అందరూ పరమాత్ముని పెండ్లికి సకల మంత్ర యజమానియే శ్రీవారు. అట్లాంటి శ్రీవారు అసలు వివాహమని ధర్మశాస్త్రాలన్నీ కూడా ఏం చెబుతూ ఉన్నాయి? ప్రేమ. ప్రేమ అంటే ప్రేమ ఒక గృహస్థాశ్రమ రూప వాటికకు ప్రాణం. లోహమయం అయస్కాంతం, లోహం అయస్కాంతాన్ని పట్టుకొని ఉన్నట్లుగా ప్రేమ భార్యాభర్తలను మృత్యు పర్యంతం వరకు బంధించియుంచును. ప్రేమయే కుటుంబైక్యతను చిరస్థాయిగా నుంచును. ప్రేమ లాభనష్టాల చూడక కేవలం ప్రేమనే చూచును. అట్లాంటి ప్రేమ స్వరూపులైనటువంటి భార్యాభర్తలే ప్రేమ స్వరూపులైనటువంటి జగత్తును పాలించేటటువంటి
తల్లిదండ్రులే శ్రీవారు శ్రీదేవి. క్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య భవనీజ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూజో నమామి భవనైక గురుం ప్రసన్నం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యా పారిషత్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సదనం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణరాజం యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్తన్యపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారా సుతప్త శతమానశేషు ధరత్య పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే గృణామి దత్తాకం సుజనకం సుధర్మ. ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతనమా శుభా శుభతమా పూతా పూతనమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతంవర్ణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విఘ్నర్ విశ్వే దేవామంజన్ అమృతస్వస్య. అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి సక్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రజేతసే నమః. రక్తామృతాయ నమః. యాదస్పతయే నమః. పుష్పాణి సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకరిక్రసమన్వితం జగాపతిం సంగయేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్మం మహిదాన శంభో మహిరాజంతే హోదన్యసత్తాం ప్రయిష్యామ దేశో విబుధానామనాదర్యామి సస్తాందనిదాన్ దధాత్. పద్మాకారమండలే ఓంభోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానువాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుపాయనే నమః. సూత్రవత్యే నమః. జిగాయే నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వృతాని పుష్పసే. ఇంద్రశ్వగిత్యస్సంఘాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. దివేవ చక్షురాతనం తద్విప్రాసోపి పణ్యమోజాగ్రమాగం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సదే. ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే. దీర్ఘమాయుః సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాద్ధరాత్తాత్
సవిధానస్వపతి సర్వదాదిం సవిధానో రాసతాన్ దీర్ఘమాయుః భద్రంగరణీ విస్తృణయామదేమా భద్రం స్యేమాక్షభిర్గిరిత్రాః స్త్రీరంగయే స్తుష్టువాగం సస్తనోభిర్విషేమ దేవహితం యదాయుః యత్పుణ్యన్నక్షత్రం దత్పత్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావద్ గర్వేద యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కృతే ఓం భూర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనినాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న వృత్తశ్రమ స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యేర్నమధోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్న అస్తే అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమ సృతస్సమీరాః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో కర్మర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానమూర్చే తథాతర మహేరణాయ రక్షసే యోమశ్వతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్మ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాస పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ పనాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతూకుమ్రణే యత్తే పవిత్రమర్చసి అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతి దేవ్యాగాత్ యస్తే వక్మే స్తనవో వేదపృష్ఠాః త్రయామదంతస్తమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేనేషు మయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధామనీ జిగ్నయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దే వమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सबूतमस्यादि सुदिनं मातरिष्मणा पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीणकं सत्पिर्मधूदकं पावमानी स्वस्तिजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हिनं पावमानीर्तिशन्तु नः इमं लोकमधामं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नेते सहमा पुनात् सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैमी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषणं शन्नो अस्तुद्वरे सञ्चतुष्पदे ॐ शान्तिः प्रात्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रदीत्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञवधर्मार्जयन्ताम् मधोधराधरेर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्माः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपात्रघ्याजमणीयं समर्पयामि विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. గార్హస్థ్యం గృహిణి చేతనే నిర్వహించబడుచున్నది కావున భార్య హృదయ భావనలను భర్త అర్థం చేసుకొని
తన ప్రేమ యొక్క పరిమితిని అధికమనర్చుచుండుటయే శ్రేయస్కరం అని ఈ విషయాన్ని పురుషుడు సదా తెలుసుకొని ఉంటాడు. కావుననే అమ్మవారిని శ్రీవారు హృదయ స్థానాన్ని సమర్పించి అమ్మవారు హృదయాలంకారంగా అద్భుతమైనటువంటి మేధస్సుతో అద్భుతమైనటువంటి అలంకరణగా జగత్తుకే వెన్నెల చల్లనిదనాన్ని ఏ విధంగా కురిపిస్తూ ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక అమృత భావనాత్మకమైనటువంటి అమ్మవారు హృదయ స్థానాన్ని అధిరోహించడానికి వేదధర్మం ఈ విధంగా సెలవిచ్చి ఉన్నది. ఓం సుమంగళీరియం వధూః ఇమాం సమే తపస్యత సౌభాగ్యమస్యై దత్వా యదాస్తం విపరేతన. ఋగ్వేదంలో చెబుతున్నట్లుగా బంధుమిత్రులారా, ఆత్మీయులారా, ఈ వధువు మంగళ స్వరూపిణి, ఈమెను మైత్రితో దర్శింపుడు, ఈమెను ఆశీర్వదించి మీ రాకను సఫలము చేసుకొనుడు అని విచ్చేసినటువంటి బంధుగణాలు, అంటే భగవంతునికే వివాహం జరుగుతూ ఉన్నప్పుడు, కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలందరూ సూక్ష్మగణాల రూపంలో వచ్చి ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా చేసేటటువంటి కైంకర్యం. ఆ పుష్పాదులతో అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి సమస్త సృష్టిలోనే ఏకైకమైనటువంటి మంగళకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్పం చూడండి. అద్భుతమైనటువంటి అమృత భావాలకు ఆ పుష్పం తనంత తానే మనకు అనుగ్రహ భాసనం చేస్తూ ఉన్నది. ఆ పద్మవారు పద్మస్వరూపిణి అనుగ్రహ భాసనం చేస్తూ ఉన్నది. అందుకనే ఇంటి యజమాని అంటే ఈ లోకమంతా తనకు ఇల్లు, ఈ లోకానికి యజమాని. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతన నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుం ప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవావంతర్భవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనోదరేమ సూర్యాచంద్రమథామివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నామామిమారూహేమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రియాతవానిశరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్నాస్తే శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. వివాహము ఒక ఉత్తమోత్తమమైనటువంటి ధార్మిక సంబంధము. అది రెండు శబ్దముల కలయిక. వి అనగా విశేషవంతమైనటువంటి, విశిష్టమైనటువంటి అని అర్థాన్నిచ్చేటటువంటి శబ్దార్థం. అదేవిధంగా వాహము అనగా యానము అనగా వాహనము, శకటము. విశిష్ట వాహనారోహణం వివాహం అనగా విశిష్టమైనటువంటి వాహనము అధిరోహించుటయే వివాహము. వివాహమనే శకటమునకు అంటే బండికి స్త్రీ పురుషులిద్దరూ కూడా రెండు చక్రములు. ఈ శకటమును ముందుకు నడిపించవలసినటువంటి బాధ్యత ఇరువురికి ఉంటుంది. అంటే ఆ శకటము అనేటటువంటి బండిని నడిపించడానికి బాధ్యత ఇరువురికి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ లోకాలన్నిటికీ కూడా పరమాత్మ మరియు పరమాత్మని యొక్క అర్ధాంగి అయినటువంటి అమ్మవారు వారిద్దరే కనుక ఈ లోకమే తనకు కుటుంబం కావున జగమంత కుటుంబానికి ఆ ఇద్దరే ఆది దంపతులు కావున నిత్య కళ్యాణం అనే పేర ప్రపంచమంతా కూడా వీక్షిస్తూ మనందరినీ భగవంతుడు నయన మనోహరుడై స్పర్శిస్తూ కంటికి చూపుగా, చెవికి వినికిడిగా,
చర్మానికి స్పర్శగా, ముక్కుకు వాసనగా, నాల్కకు రుచిగా, చర్మానికి స్పర్శగా తానుంటూ కర్మగా భర్తగా జన్మలిస్తూ ఆ జన్మను పోషిస్తూ అంతటా తాను నిండి నిబిడీకృతమై ఉంటూ మనందరినీ ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. వధూవరులకు చేయు వస్త్రబంధనము కేవలం 2 వస్త్రములు కలుపునది కాదు, 2 హృదయములను ముడివేయబడినదని భావము. నేటి నుండి వధూవరులు ఒకటైనారు, వీరిద్దరూ స్నేహ సంబంధము అఖండితము, ఈ విషయమును సూచించుటకై బ్రహ్మముడిని వేయుదురు. కావున అలాంటి సత్సంబంధమైనటువంటి వివాహం, కళ్యాణం అది లోకప్రసిద్ధమైనది. లోకప్రసిద్ధమైనటువంటి ఆ కైంకర్యం అర్చక స్వాములు నిర్వహిస్తున్నారు అంటే ఆ పరమాత్మ యొక్క ప్రతినిధులే అర్చక స్వాములు. కావుననే మనం చేస్తున్నటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా సమస్తము మనం ఏ కార్యము చేసినా సరే, ఎంత కర్మ చేసినా సరే, ఆ కర్మలన్నీ కూడా, కార్యాలన్నీ కూడా, సంకల్పాలన్నీ కూడా కళ్యాణమయమయం కావాలనేసే ఈ యొక్క గొప్ప నిష్టతో కూడినటువంటి కళ్యాణం ప్రతినిత్యము జరుగుతూ ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానమునందు. అందునకే ఇంటి పేరు వైకుంఠం, అంతటా ఉన్నవాడిది ఇంటి పేరు వైకుంఠం. ఒంటికి వాడు వైకుంఠం చేసుకుని ఉండే. ఇంటి పేరు వైకుంఠం, ప్రతి ఒంటిని వైకుంఠం చేసుకుని ఉండే. చిన్నపాటి గాలింపుకే చిగురిస్తూ పెద్దవాడు, వన్యమోయు భక్తునికే ఓంకార భాషవాడు. పిల్లకాలమందే పోషించ నేర్పితే ఉన్న కాలమంతా వైకుంఠం పాలే. అంటిపెట్టుకుని కూడా ఆటంకం కొననేన మనం. పంట చేతికొచ్చినని పరమాత్ముని ఫలం ఇదే అని అనుకుంటే కంటి కుంట తడే కోనేటి స్పర్శ అయితే కంటిలోని హరికి కంటి దర్పణం అవసరం. అచ్చమైన పోలికలన్నీ కూడా అన్నింటిలో దాగుంటే అచ్చుపోయుటే కదా అవసరమగునప్పుడు. కావున పరమాత్మ యొక్క రక్షాబంధాన్ని ఆ విధంగా సృష్టి మొత్తంలో ఉన్నటువంటి శక్తిగణాలన్నీ కూడా ఈరోజు తిలకిస్తూ ఉంటాయి. స్వామివారికి ఆ రక్షా కంకణధారణ చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అలాంటి పరమాత్మ కొరత లేనివాడై, ఏ రకంగా కొరత లేనటువంటి సమస్తాన్ని శాసించేటటువంటి పరమాత్మకు కళ్యాణం అంటే మాటలకు అందని ఒక గొప్ప అమృత భావం అది. కావున కొరతలేని నరుడా కొనెదవా కర్మనిచ్చి జన్మను, సరదాల వ్యాపారం సరిపోదు సరి సరుకునకు. సరి సరుకు అంటే ఆత్మోద్ధరణను కలిగించేటటువంటి కైంకర్యం అంటే కళ్యాణం. అందుకనే ఆసటగా బాసటగా భగవంతుడు, అన్నిటా ఉన్నటువంటి భగవంతుడు ఎప్పుడూ స్పర్శిస్తూ జీవుల యొక్క హృదయాలలో ఉంటూ సమస్తాన్ని శాసించేటటువంటి వాడై, సమస్తానికి నిలయమైనటువంటి వాడై పరమాత్మ ఈరోజు కళ్యాణ తిలక ధారణతో అమ్మవారి పక్కన కూర్చొని దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. అందుకనే ఇంటిలో సంతోషం సదా వెళ్ళి విరియాలంటే ఏం చేయాలి? ఈ సాధనలన్నీ, ఆధ్యాత్మిక సాధనలన్నీ కూడా సమస్తాన్ని శాసించేటటువంటి పరమాత్మను సాక్షిగా ఎంచి ప్రతి ఆలోచనను కళ్యాణంగా మరల్చుకొని, ప్రతి సంకల్పాన్ని కళ్యాణంగా మరల్చుకొని మనము కార్యాలను చేయవలసి ఉంటుంది. అందుకనే గృహస్థాశ్రమ ధర్మంలో గార్హస్థ్యం అనేది గృహిణి చేతనే నిర్వహించబడుతున్నది. కావున స్త్రీలకు పెద్దపీట వేశారు. అందుకనే అయ్యవారు అమ్మవారిని హృదయ స్థానాన్ని అధిరోహించేలా అనుగ్రహం చేశారు. కావుననే ఐహిక సుఖాలకు ఆవల ఉన్నదే వివాహ వ్యవస్థ. అందుకనే గొప్ప గొప్ప సంకల్పాలన్నీ కూడా వేదస్పర్శతో కూడి ఉన్నవే. అందుకనే దానిని మనం సదా అంగీకరిస్తూ ఉండాలి. పరమాత్మ అయినటువంటి వాడు, జగద్గురు అయినటువంటి వాడు, జగత్తును శాసించేటటువంటి వాడు, విశ్వ శరీరుడైనటువంటి వాడు, విశ్వ కళ్యాణ మూర్తి అయినటువంటి వాడు గృహస్థాశ్రమంలో కుటుంబ ప్రేమ, సంఘీభావం, శాంతి సౌఖ్యాలు నిండి ఉండేటట్లుగా సహనశీలతతో, అసలు ఈ సహనశీలత, శాంతి, సౌమ్యం ఇవన్నీ కూడా పరమాత్మ నుంచి మనం ఎంతగానో నేర్చుకోవాలి. పరమాత్మ యొక్క అనుగ్రహ భాసనం ఒక దయగాను, ఒక సహనంగాను, ఒక అద్వితీయమైనటువంటి అనుగ్రహ భాసనంగాను మనకు నేరుగా చూసినంత మాత్రానే సమాధి స్థితి అబ్బేలా కళ్యాణోత్సవం ఉంటుంది. కావున
ప్రతిరోజు ప్రతినిత్యము కూడా మనకు దర్శించే భాగ్యం తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించారంటే ఎంతటి ధన్యమైన జన్మలు మనమందరివి కూడా. అందుకనే దుఃఖానికి కారణమైనటువంటి కోరికలన్నీ కూడా ఒక్క కోరికలో నిండి నిబిడీకృతమై ఉండాలి. అంటే ఆ ఒక్క కోరిక కోరడం వల్ల రెండవ కోరికకు ఆస్కారం లేనటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికయే పరమాత్మను దర్శించే కోరిక, ఆ కోరికయే నిత్య కళ్యాణాన్ని దర్శించే కోరిక, ఆ కోరికయే నిత్య జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్ముని కైంకర్యాన్ని ప్రత్యక్షంగా తిలకించే కోరిక. ఆ కోరికలోనే సమస్తము దాగి ఉన్నది. ఎందుకు అంటే వధూవరుల సంకల్పాలు రెండు కూడా ఒక్కటిగా మారే సంకల్పం కావున, ఒక్కటిగా మారేటటువంటి సందర్భం కావున ఈ జగత్తుకే మూలస్తంభాల్లాంటైనటువంటి వాళ్ళు, జగత్తునే పోషించేటటువంటి వారు, గృహస్థ ధర్మంలో రకరకాలైనటువంటి అనుభవాలన్నిటినీ కూడా ఈ విధంగా ఈ రకమైన అన్యోన్యతను చేకూర్చాలనే భావంతో శ్రీవారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసే విధానమే ప్రపంచానికే ఒక గొప్ప పాఠం నేర్పించేటట్లుగా ఈరోజు ఈ కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. కావుననే గృహస్థాశ్రమంలో గోవింద గోవింద స్వామిన వైవాహిక మహోత్సవాక్రమణే ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీర్వాన్మక్తే ఇంద్రశుద్ధో నాగహే శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరయం శుద్ధో వృత్రాణి దాశినే శుద్ధో వృత్రాణి చక్రహే శుద్ధో వాజం శిరాసనే. ఓం మయ దేవాత్ర వినవాజనంతాం మయ్యాసేరస్తు మయ దేవహోతిః యాహోతారామణకంత పూర్వేరిష్టాస్యామ తన్మాసుమీరాః మక్యం జివింత మమయాని హవ్యాకోత సత్యామన సౌమే అస్తే येनो मानिकाङ्कृतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी षडर्वे रणक्रणोत विश्वे देवास यहवीरयुद्धं महास्महि प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन्ने जातवेदो भुवनस्य रेतजहसञ्जतपसो युद्धनिश्यते अग्निमश्वत्थादिनि हव्यमाहकं शमे गर्भाञ्जनगिन्यो मयो भूः घृतप्रदेको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् श्रियता यक्षुदेवाने आयुर्ता अग्ने हविनोदिधानो घृतप्रदेको कृतयो निवेधे घृतं पीत्वा मधुजारकव्यं विदेवपुत्रमविरक्षदादिमम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् श्रीमतस्सुरजो वेन आवः सबुद्धया पुपमा अस्य विष्टासतश्चयो नमसतश्चिवः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि आसनं समर्पयामि. सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्गरमन्यन्तरादे साधन्यं विदत्यकं दुर्भेगं तस्त्रमणं योदरास तस्मै ओं भू सोममावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः. सर्वोपचारान् समर्पयामि सोमाय नमः. सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षयिष्यामि. प्रोक्षयज्ञं देवतावर्धयित्मन्नाकस्य पृष्ठे यजमानस्तुप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः. ओम प्रोक्ष्य सोम प्रोक्षयिष्यामि. प्रोक्षयज्ञं देवतावर्धयित्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः. ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो भाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात्तच्छित्रेण पवित्रे नभसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे गुमोग्रयमं यज्ञं यदाग्रे यज्ञपदन्धत्त युष्मानिन्द्रो व्रणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणय यज्ञं देवतावर्धयित्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः. ओं प्रणया सोमामप्रणेष्यामि यजमानवाजं यच्छाप्रणय यज्ञं देवतावर्धयित्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः. ओं प्रणया पोमप्रणितसमप्रणयित्वा देवी प्रणयानि यज्ञकं सगं साधयन्तनः इदं वदन्तेन कृतपट्टावदागुसहस्रभूषं यजमानेन्यच्छतीः. प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि. आज्य भागे प्रजापतेष्टनोवामि ब्रह्मणेष्टनोवामि इन्द्राकृष्टनोवामि अग्नेष्टनोवामि सोमाकृष्टनोवामि अग्नयेष्टनोवामि सोमाकृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापतेष्टनोवामि ब्रह्मणेष्टनोवामि इन्द्राकृष्टनोवामि
वसुभ्यो दृष्टिनोभामि मरुद्भ्यो दृष्टिनोभामि रुद्रेभ्यो दृष्टिं निर्वभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टिं निर्वभामि बृहत्प्रये दृष्टिनोभामि मित्रागे दृष्टिनोभामि वरुणागे दृष्टिनोभामि आदित्येभ्यो दृष्टिनोभामि अस्भ्यां दृष्टिनोभामि पूष्णे दृष्टिनोभामि कक्षागे दृष्टिनोभामि कक्षदेवता सोमागे दृष्टिनोभामि उपासना यज्ञागे दृष्टिनोभामि यज्ञदेवता विस्मेभ्यो देवेभ्यो दृष्टिं निर्वभामि सर्वदेवेभ्यो दृष्टिं निर्वभामि आद्यं तृप्यधिस्रगामि चरं तृप्यधिस्रगामि अग्ने द्योतरसि समिधि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरिदकं रक्ष अन्तरिदा अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्थानपदापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कृतसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेनव सन्त्वेकाच शतञ्च सहस्रञ्च युतञ्च निकितञ्च प्रकितञ्च अर्पुदञ्च न्यार्पुदञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य पदार्थस्य इमामे अग्निष्टगाधेनव सन्ते इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदिते नमन्यस्व हनुमते नमन्यस्व सरस्वते नमन्यस्व देवसविदप्रसुमा षष्टिशतसहस्राण्यगतमक्षयमर्पदमानय अयन्त यत्म आत्मा जातवेदस्ते नेद्यस्व वर्तस्वजेत्तवर्तकिनास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासना यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यां भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्थाः हनुमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रागचित्तार्थमतो देवादशत्वैष्णवहमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा मों मतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीनिपदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो प्रदानि पुष्पशे इन्द्रस्वगित्यस्य स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ते सूर्यः दिवे चक्षुणादनग् स्वाहा तद्विप्रासोऽपि मन्यमो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्रस्ताः हनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदः प्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు
ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಪನ್ನೀರಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ ಗನ್ನರ ಕಾಳಾಂಜಿ దగ్గర ಬಟ್ಟರೇ దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విఖానసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం పూర్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణినాజస్య శేషస్య సహస్రఫలామణి మండలమండితే ఐరావత పుండరీకమామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంటి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేమపనీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిమాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పిత క్షీర సుత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషహారీనామృతపత్రాశ్వకేతు కమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మ సూర్య జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ముత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షధస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతరాత్రాప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతమున్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనో మునీంద్రమదానసారవిర్భక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య
దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాదివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రకారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన ఊర్వవేదల పంజారుహేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భమీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అజో నిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధర్మత్రకారుహేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భమీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణం సందడొచ్చే సందడొచ్చే, శ్రీవారి కళ్యాణం లోకాలకి సందడొచ్చే లోకాలకి సందడొచ్చే. శ్రీవారికి ఆ సందడే నిత్య బంధువు, నిత్య అలంకారం. కావుననే వైకుంఠాన శ్రీదేవుడు వేయుచున్నటువంటి సమయమిదే. ఎవరి కోసం వేంచేసి ఉన్నాడు? లోకాల కోసం, లోకాలను పావనం చేయడం కోసం. వైకుంఠాన శ్రీదేవుడు వేచియున్న సమయమిదే. పాకినట్టి తోరణాలు పాలకడలిని మరిపించే, సోకులన్నీ సొమ్ములాయే సోమరితనంనకు అమ్మునట్లుగా ఆ విధంగా కళ్యాణోత్సవంలో తనివితీరా పులకించి చూడడానికి విచ్చేయుచున్నటువంటి సమస్త భావజాలన్నీ కూడా రాకపోకల హడావిడులు రానే వచ్చే పెండ్లి సందడికి అన్నట్లుగా ఆ సందర్భం మనకు తెలియజేస్తూ ఉన్నది. లోక కళ్యాణ కారకుడు లోకాలను ఆహ్వానించగా ఏకకన్నుగా వేచును వెంకటాద్రికి తరలగా, దూకుతున్న తీర్థాలన్నీ దోసిటిలో మంత్రాలైనట్లుగా తాకని ఆటలకు తనువులోనే తేలాడెదరు. ఇలా నడిచే హంసగా కళ్యాణము జరుగుతుంటే కాలు కదుపు కాలమే కమ్మని భాష్యమగును. ఏలుతున్న దొరగాడని వెంకటాద్రి కేంద్రమొస్తే నలువైపుల భూతాలు నారాయణుని వేడుకని ఈ విధంగా మ్రొక్కుతూ ఉంటారు. తనివితీరా హృదయపూర్వకంగా కళ్యాణ వేడుకను తిలకిస్తూ ఉంటారు. అందుకే ఓ వధువు లోకపావని అయినటువంటి అమ్మవారితోటి పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడు, ఓ వధూ, నేను జ్ఞానవంతుడను, నీవు జ్ఞానవి, నీవు జ్ఞానవతివి, నేను సామమును, నీవు రుక్కువు,
సంతానోత్పాదన క్రియలో నేను సూర్య సమానుడను. ఇక్కడ సంతానోత్పత్తి అంటే లోకాలనే సంతసింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు అని అర్థం. లోకాలకే తల్లిదండ్రులు కావున, లోకాల జన్మలకే కారణం కావున, లోకాలలో ఉన్నటువంటి దేవతాగణాలకే తల్లిదండ్రులు కావున అంతటి మాట ఇక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు. కావున సంతానోత్పాదన క్రియలో నేను సూర్య సమానుడను, నీవు పృథివీ సమానురాలవు. పృథివీ సమానురాలవు అంటే ఇక్కడ సహనశీలతతో ఉన్నదానవు అని అర్థం. అంటే సమస్తాన్ని నడిపించేటటువంటి పరమాత్ముని అయినటువంటి నేను, నీవు లోకనాయకివి, నేను లోకనాయకుడను. కావున సమస్తానికి తల్లిదండ్రులమై లోకాన్ని రక్షింపడానికి మనం పూనుకొనిదము. ఉన్నత మనస్కులము, అనురక్తులము, ప్రసన్నులైనటువంటి వారందరూ కూడా మన అంశలో భాగమే. కావున చిరంజీవులైనటువంటి, ప్రతాపవంతులైనటువంటి, ప్రజ్ఞావంతులైనటువంటి వారందరూ కూడా మన బిడ్డలే. కావున లోకానికి ఆదర్శవంతమైనటువంటి కళ్యాణం అంటే ఇదిగో ఇలా ఉండాలి అని లోకానికి ఒక గొప్ప ఆదర్శాన్ని పట్టించేటట్లుగా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పేర నిత్య కైంకర్యంగా మన ముందుకు ప్రకటించబడుతూ ఉన్నారు. ఓ ప్రియా, నీవీ శిలపై నెక్కుము, ఈ శిలవలే గృహస్థాశ్రమమును నాతో స్థిరముగా నుండుము. నీ కపకారము చేయదలుచు దుష్టులను, దుర్మార్గులను ఎదుర్కొని విజయమును పొందుదుము. అట్లే నీలోని అన్ని అవస్థలను కూడా స్థితప్రజ్ఞతతో నడుచున్నట్లుగా నేను కాచుకుందును అని మామూలు వివాహాలలోనే ఈ ప్రతిజ్ఞలుంటాయి. అలాంటిది లోకాలనే సృష్టించినటువంటి పరమాత్మకు ఇంకా ఈ ప్రతిజ్ఞలు ఒక లెక్కనా అన్నట్లుగా అగ్నిదేవుడు సైతం ఆనందపడుతూ, ఆహా, ఎంత గొప్ప కైంకర్యంలో నేను నా జన్మను పండించుకుంటున్నాను అని ఆ విధమైన కైంకర్యాలలో వెలుగుతూ ఉంటాడు. ఓ అగ్ని, నేను నీ కొరకు ఈ వధువును పరిగ్రహించుచున్నానని ఋగ్వేదంలో చెప్పబడినట్లుగా ఈమె నాతో గృహస్థ ధర్మమును వహించుచున్నది కాక ఈమె నా వలన సంతానవతి అగునట్లుగా అనుగ్రహింపమని మామూలు వివాహాలలోనే ఉంటుంది. అలాగే అగ్నినే శాసించేటటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ తనంత తాను వెలుగుతూ పులకిస్తూ అగ్నిసాక్షిగా వివాహమాడండి అనేటటువంటి కైంకర్యాన్ని లోకానికి ఆదర్శపూరితంగా తెలియజేసే ఒక అంశమే ఇక్కడ అగ్ని యొక్క ప్రస్తావన. కావుననే ఓ కన్యామణి, నీవు పితృగృహము నుండి వీడి పతిగృహమునకేగుటకు దీక్ష వహించితివి. నీతో కూడి నేను గృహస్థ ధర్మములను పాటింతును. ప్రవాహము గడ్డిపోచలను పెకిలించి వేయునట్లు నేను శత్రువులను, శత్రుభావనలను దూరము చేయుదును అని వధువుకు వరుని యొక్క తీశక్తి సంపన్నుడైనటువంటి వధువుకు వరుని యొక్క హామీ ఈ విధంగా ఉంటుందన్నమాట. కావున లోకపావని అయినటువంటి పరమాత్మ, లోకపావని అయినటువంటి లోకేశ్వరుడైనటువంటి స్వామివారు ఎంత దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారంటే, ఆ పుష్పాలు ఎంతటి పరిమళాలను సంతరించుకున్నటువంటి ఆ పుష్పాలను ఒక్కసారిగా తనివి తీరా చూస్తూ స్వామివారి కైంకర్యంలో నేనొక పుష్పమైతే చాలు కదా అనేటటువంటి భావనను దాశరథి రాసి ఉన్నారు కదా. అందుకే కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడియైనా, నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలొక రేయైనా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలొక క్షణమైనా అన్నట్లుగా ఆ యొక్క భావనే ఎంత అందంగా ఉందో కదా, ఎంత ఆహ్లాదంగా ఉందో కదా, ఎంత ఆనంద రసాస్వాదను కలిగించేటట్టుగా ఉందో కదా. కావున పరమాత్మ అయినటువంటి, పురుషోత్తముడైనటువంటి, జగన్నివాసుడైనటువంటి, జీవులందరి హృదయ స్థానాన్ని అధిరోహించినటువంటి వాడు పరమాత్మ అయిన పురుషోత్తముడు. ఆయన పెళ్ళి అంటే వివాహం, కళ్యాణం, ఈ కైంకర్యాలన్నిటిలో కూడా తలమానికమైనటువంటి అంశంగా మారుతూ ఉన్నదే ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం. కావున నేడు పెండ్లి వేళ, నేడు ఆహ్లాదకరమైనటువంటి వేళ,
నేడు ఆనందాన్ని వ్యక్తం చేసేటటువంటి వేళ, సమస్తము ఒక్కచోట కేంద్రీకృతమయ్యేటటువంటి వేళ, సమస్తని జనానీకానికంతటికీ కూడా వారి హృదయ స్థానాలన్నీ కూడా పరిమళభరితం చేసుకునేటటువంటి శుభవేళ. కావున కళ్యాణం అన్నది ఆ స్థాయిలో ఉన్నది. చూశారా స్వామివారి యొక్క ప్రజాపతి సోమం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిందాబోసి. మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండాబోసి. పొలయుని నిట్టూరుపుల విసరుచును. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. పొలయుని నిట్టూరుపుల విసరుచును. ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి యౌవనపు యాగము. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మనే ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతమిద ప్రసుభా. ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజామజ్జనముఖ్య భాషాత్ తదేకం రాజావృణో నమన్యనాం యథైకో స్త్రీపౌత్రమకన్నరోధాత్ స్వాహా. ఇమామగ్నిస్రాగతాంగారహపత్య దీర్ఘమాయుః అసూన్యోమస్తా జీవదామస్తబాధా పౌత్రమానందమభిప్రబుధ్యతాం యజ్ఞ స్వాహా. ఇమం మే వృణస్త్రుదేవ మధ్యాదిమృణయ తామవశ్యనాదికే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమాన సదాజాస్తే ఇనమానో హవిర్భిః
अहेडमानोवरणे हवोदृशकं समान आज प्रमोषे स्वाहा तन्नो अग्निवृणस्य विद्वान् देवस्य हेडोमजासनिष्ठाः यजिष्ठो बन्धितमस्सोषितानो विश्वान् द्वेधागं सिप्रममध्यस्मत् स्वाहा सत्तन्नो अग्ने मम भवते नेतिष्ठो अस्यावशतो व्यष्ट अवजक्ष्मणावरणकं रदानो वेहमृडेकं धमो न येति स्वाहा तमग्ने अयास्यासन्मनसाहितः अयासरहव्यमोहिते जानो देहभेषटग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य सर्गपदे पुरुषोत्तमस्य श्री भूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुभा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाबुतत्वया वयन्धारा बुदन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभूतत्वया वयन्धारा बुदन्या इव अतिगाहे महिद्विषः ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादहित्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुभा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्यवागं श्री स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतगितो प्रदानि पस्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षुणादर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजाग्रमागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्सुवः स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य सर्गपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यक्रमणे उपासनाग्नौ कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितः प्रसुभा यदस्य कर्मणोऽतिरेर्यं जित्वा अन्योन्यमहाकरम् अग्निष्टस्विष्टकृत्युक्तान् सर्वकृत्स्विष्टकं जुहुतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्पुनरः आर्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात्मनिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाजीवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषदन्तरित्यै स्वाहा निष्कृत्यै स्वाहा दवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितिशतेजोषि तेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि
बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तर्षये सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापनत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथ्वीभुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जेर्णं वेदज्जेर्णं ज्योर्जेर्णं पृथ्वीजेर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्णं समन्दाम्रहिर्हविषा घृतेन समादित्यैर्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्ताम् दिव्यं नभो गच्छतु यत्स्माहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणेदपितरपितामहः प्रपितामहाश्चाक्षय्य मस्तु तृप्यन्तामदितेन्वमुक्ताः नमदेन्वमुक्ताः सरस्वतीन्वमुक्ताः देवतविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सतसिदं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै रुहोमि अक्षेतामसि मामे ज्येष्ठाः परिष्टोक्रम्वचो अपामधे स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं मानीक्वरदमत्र नमेधाम् वश्मन् पृथिव्या दिवो वा विष्णुमतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाणन्यान् प्रथमोक्त्या गृह्णीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छतु नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनम् शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगम् सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषाम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सताय सतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयमभवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उशतीर्म मातरः तस्मा अरङ्गमाममो यस्य क्षया यजिन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्मि भूजासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्मि भूजासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भूजासं मयि मेधामयि प्रजामयि अग्निस्तेजो दधातमयि मेधामयि प्रजामयि इन्द्र दधातमयि मेधामयि प्रजामयि सूर्य भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना यकृदन्तमयादेव परिपूर्णदस्ते प्रायश्चित्तानि यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्तकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रपातिर्घातमणिं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदासकं यदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. స్వామివారు నిత్య కళ్యాణంలో భాగంగా నేడు కళ్యాణ తిలకంతో శోభాయమానంగా దగద్ధగాయమానంగా విరాజిల్లుచున్నారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగునన్నట్లుగా రామనామమతనిది రామవు నీవైతేను, చామన వర్ణమతడు చామవు నీవు, వామనుడందురతని వామనయనవు నీవు, ప్రేమపు మీ ఇద్దరికి పేరుబలమొకటే అన్నట్లుగా అన్నమాచార్యుల వారు అలనాడు కీర్తించిన విధానం ఈనాడు చూస్తున్నటువంటి ఈ వైనం ఆ పరంపర కొనసాగుతూ ఉన్నది.
అంతటి ఆర్భాటం, అంతటి గాంభీర్యం, అంతటి భక్తి, అంతటి తేజస్సు, అంతటి స్వచ్ఛత నేటి కాలమాన పరిస్థితులను బట్టి మనం ఆ ఆదర్శాలను అంటిపెట్టుకుని ఉంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ నేటి కాల పరిస్థితులను బట్టి యువకులందరూ కూడా ఆదర్శవంతులై ఆ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలనే ముఖ్య ఉద్దేశ్యమే స్వామివారి కళ్యాణం. కళ్యాణము అనేటటువంటి మాటే ఎంతో శుభాన్ని కూర్చేటటువంటిదై, ఎంతో శుభలక్షణ సాంద్రతను కూడి ఉన్నదై మనకు దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి విషయం తెలిసినదే. కావున స్వామివారి మెడలో నుంచి ఆ హారాన్ని అర్చక స్వాముల వారు తీసుకొని అద్భుతంగా లోకాలన్నిటికీ, లోకంలో ఉన్న అమృతగణాలన్నిటినీ ఒక్కసారి చూయించి అమ్మవారి మెడలో వేయడం అనేది అది అసంఖ్యాకమైనటువంటి దేవతాగణాలన్నిటినీ కూడా మురిపింపజేసే ఒక సందర్భంగా మనం భావించాలి. అందుకనే మళ్ళీ దేవేరుని మెడలో ఉన్నటువంటి ఆ మాలను మళ్ళీ సమస్త గణాలకు, సమాజానికి, ప్రజానీకానికి ప్రత్యక్ష వీక్షణంగా చూస్తున్నటువంటి మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించే సందర్భంగా ఆ మాలను స్వామివారి మెడలో కూడా వేయడం అనేది ఒక అపూర్వ అనుగ్రహ భాసనంగా మనం భావించాలి. అందుకనే ఏడుకొండలవాడు అందరి గుండెలో నిండుగా ఉంటూ అందరి హృదయాలను దయా అనే ఒక పవిత్రమైనటువంటి పదార్థంతో తడుపుతూ ఎప్పటికప్పుడు మనల్ని నిడుముతూ జీవిత భాగస్వామి అయినటువంటి అమ్మవారిని తాను స్వీకరించిన శుభవేళ లోకంలో ఉన్నటువంటి ప్రకృతి గణాలన్నీ కూడా ఎంత సంతోషిస్తూ ఉన్నాయి, ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కావున పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు దేవతలందరూ కూడా. అలాంటి అమృత భావాలను మనం ఏర్పాటు చేసుకుంటే, అలాంటి అమృత భావంతో మన హృదయం నిండి ఉంటే ఆ సూక్ష్మగణాలు, ఆ అమృత భావానికి సంబంధించినటువంటి సూక్ష్మగణాలు మనలో చేరి అమ్మవారి అయ్యవారి కైంకర్యంలో, కళ్యాణంలో ఒక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. చూశారా భక్తుల యొక్క ఆనంద హృదయాన్ని? చూశారా భక్తుల యొక్క అనేక నేత్రాలు ఒక్క నేత్రంగా గోచరిస్తూ ఉన్నాయి. అనేక నేత్రాలు లేవక్కడ ఒక్క నేత్రమే, అనేక భావాలు లేవక్కడ ఒక్క భావమే. అనేక మనుషులు కాదు వీళ్ళంతా, దేవతా గణాలే మారువేషంలో ఈ విధంగా వచ్చి ఉంటారు అనేటటువంటి ఒక సూక్ష్మ ధర్మాన్ని ఈ స్వామివారి కళ్యాణం మనందరికీ తెలియజేస్తూ ఉంటుంది. కావుననే గోవిందా అని ఒక్కసారి స్మరించినంత మాత్రానే పాపాలు ఏ విధంగా పటాపంచలైపోతాయో ఆ విధంగా ఇలాంటి కళ్యాణోత్సవాన్ని తిలకించడం కూడా మనకందరికీ అందుబాటులో ఉన్నటువంటి గొప్ప వరం. అలాంటి వరమును పూరించడానికి ఏ స్వరము పనిచేయదు ఇక్కడ. ఎందుకంటే అంతటి వైభవం కావున మాంగళ్యధారణ విశేషణంతో ఈ విధంగా గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పెడమరలి